హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అండి స్మైలీ వ్లాగ్స్. ఈరోజైతే నేను స్మైలీకి హెడ్ బాత్ చేసి ఇలా ట్రై చేశాను. ఇది లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజైతే తనది జుట్టు అయితే బాగా స్మూత్గా ఉండదండి, చాలా బరకగా ఉంటుంది. అందువల్ల చూడండి, ఈరోజైతే నేను కంప్లీట్గా చిక్కంతా తీసేసి జడ అయితే ఎలా వేస్తున్నానో చూడండి. చివరి వరకు చూసి లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నన్ను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చూడండి ఎలా వేస్తున్నానో జడ అయితే. ఏదైనా జడ వేయాలంటే ఎంటికలతో చిక్కు పడుతుందండి. అందుకని ఏదైనా జడ వేయాలంటే ముందు ఎంటికలు చిక్కుబడిపోయి తెగిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం ఇలాంటి జడలకి కొంచెం దూరంగానే ఉంటాను. మామూలుగా సింపుల్గా వేసేస్తాను ఎప్పుడైనా సరే, సండే అలా హెడ్ బాత్ చేసినప్పుడు. కానీ ఇంకా జడ ఈరోజు తలస్నానం చేశాను కదా, ఏదో ఒకటి వేయమంటే ఇంక ఇలా ట్రై చేశాను. ఎంటికలు అల్లికి ఎంటికలు అయితే చిక్కుపడుతున్నాయి. అందుకని ఇంకా చాలా నిదానంగా మెల్లిగా ఆ చిక్కు తీసుకుంటూ మెల్లిగా వేశాను. ఇలా ట్రై చేశాను నేనైతే. ఇది ఉప్పు తీసిన తర్వాత కూడా చాలా చిక్కు అయితే అవుతుందండి ఎంట్రుకలు అయితే. ఎందుకంటే కొంచెం షార్ట్ హెయిర్ అయితే ఏ మోడల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏదైనా మోడల్ వేసుకోవాలంటే ఎట్లయినా కాస్త ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఎంటుకలు చివర బాగా చిక్కుపడిపోతూ ఉంటాయి. చిక్కుపడిపోయి ఎంటుకలు తెగిపోతాయి అన్నమాట, డెలికేట్గా ఉంటాయి కాబట్టి. అందుకని మోడల్ జడలు కానీ ఏదైనా హెయిర్ స్టైల్ వేయాలంటే ఇబ్బంది అనమాట. ఏదన్నా ముఖ్యమైన ఫంక్షన్లకి మాత్రమే ఇట్లా ఏదైనా హెయిర్ స్టైల్ మారుస్తూ వేస్తూ ఉంటాను నేను. ఈరోజైతే ఇలా ట్రై చేయమని చెప్పింది. ఇంకా అందుకని హెడ్ బాత్ చేశాం కదా, అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా చూసి ఇంకా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.